ఇదిగో రామ తులసి. నా పేరు రామ తులసి కాదండి. రామ తులసి కాకపోతే కృష్ణ తులసి. ఏ తులసి అయితే నాకేంటి. ఇదిగో ఈ రోజు నాకు కుదిరేలా లేదు గాని ముగ్గు కూడా నువ్వే పెట్టేయి. అలాగేనండి. అమాయకురాల్లా ఉంది. ఇంటి పనులకి బాగా వాడుకోవచ్చు. అమ్మా అమ్మా ఏంట్రా? అమ్మా అమ్మా బాత్రూమ్ లో నీళ్లు రావట్లేదు. మోటరే అమ్మా. మోటార్ ఇద్దామంటే పనిచేయడం లేదురా. ఉండు, ఆ తులసి ఉందేమో పంపు దగ్గరికి పంపించి నీళ్లు తెప్పిస్తాను. తాళం వేసుందే. మొగుడు పెళ్ళాలు ఎక్కడికో వెళ్ళుంటారు. వాళ్ళు లేకపోతే ఏంట్లే, జీతం భత్యం లేని పిల్ల ఇంట్లో ఉంది కదా, దాని చేత నీళ్లు తెప్పిస్తాను. పల్లవి, వస్తే పల్లవి, ఇలారా. ఏంటి పిన్ని? ఇదిగో బాత్రూమ్ లో నీళ్లు లేవు. వీధి పంపు దగ్గరికి వెళ్లి ఒక బిందె నీళ్లు తీసుకురాపో. అలాగే పిన్ని. నీళ్లు తీసుకుని వస్తుందుండు. ఏంటి వనజాక్షి ఇది? చిన్నపిల్ల అంత బింది ఎలా మోస్తుంది? ఎలా మోస్తుందో అదిగో చూస్తూ ఉండు, కనిపిస్తుంది. అమ్మ పల్లవి, అయ్యో లేమ్మా. ఎంత పని జరిగింది? మెల్లగా రా. అయ్యో అయ్యో అయ్యో, నా బిందె. ఇక్కడ కూర్చో. హలో, నమస్తే మేడం. నమస్తేలు తర్వాత. శ్యామ వాళ్ళ అడ్రస్ దొరికిందా? ఆ ఫోన్ నీ చేతికొచ్చిందా? లేదు మేడం, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఎంతకాలం ఇలా ప్రయత్నాలు చేసుకుంటావు? వీలైనంత తొందరగా ఆ ఫోన్ నా చేతిలో ఉండాలని చెప్పాను కదా. మీరేం టెన్షన్ పడకండి మేడం. ఆ ఫోన్ పనిచేయట్లేదు కాబట్టి ఆ ఫోన్ ఏ ఏరియాలో ఉందో తెలుసుకోవడం కష్టం అవుతుంది. అదే ఫోన్ గనక పనిచేస్తూ ఉన్నట్టయితే ఏ టవర్ ఏరియాలో ఉందో తెలుసుకునేవాడిని మేడం. ఈ పాటికి వెళ్లి పట్టుకునేవాడిని. ఆ ఫోన్ పనిచేసిన మరుక్షణం అడ్రస్ తెలుసుకుంటాను మేడం. అక్కడికి వెళ్లి ఆ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇస్తాను. నన్ను నమ్మండి మేడం. ఓకే ఓకే మేడం. ఫోన్ బాధ్యత వాడికి అప్పగించాను కాబట్టి ఇంకా ఆఫీస్ బాధ్యతలు నేను తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, కమింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నా పేరు నిఖిల్ సార్. ఓకే. మీ ఆఫీస్ లో మేనేజర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని తెలిసింది. యా, ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ చేశాను సార్. గుడ్. యుఎస్ లో ఎంఎస్ కూడా చేశాను. వెరీ గుడ్. ఓ కంపెనీలో 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వెరీ వెరీ గుడ్. మీ క్వాలిఫికేషన్ కి ఈ జాబ్ చాలా తక్కువ అనుకుంటాను. ఏమో సార్, జాబ్ ఎక్కువ తక్కువ అని కానీ
శాలరీ ఎక్కువ తక్కువ అని కానీ నేను ఆలోచించను. నాకు జాబ్ అవసరం, మీకు మేనేజర్ అవసరం. మీరు ఆ జాబ్ ఇస్తే హ్యాపీగా చేసుకుంటాను సార్. గుడ్. ఇంతకు ముందు పనిచేసిన మేనేజర్కి మేము 25,000 ఇచ్చేవాళ్ళం. మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ఇస్తాం. మంత్లీ 30,000 వరకు ఇవ్వచ్చు. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ మోస్ట్ వెల్కమ్. వన్ మోర్ థింగ్, మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ని సబ్మిట్ చేయండి. సర్టిఫికేట్స్? అవును, సర్టిఫికేట్సే. ఏ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ తీసుకురాలేదా? లేదు సార్. నో ప్రాబ్లం, ఈవినింగ్ తెచ్చిచ్చేయండి. సారీ సార్, సర్టిఫికేట్స్ తేవడం కుదరదు. సర్టిఫికేట్స్ తేవడం కుదరదా? అలా అంటే ఎలా అండి? సర్టిఫికేట్స్ లేకుండా జాబ్ ఎలా ఇస్తాం? సర్టిఫికేట్స్ చూస్తేనే కదా మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్ని మీకు ఉన్నాయా లేదా అనేది మాకు తెలుస్తుంది. ఆ సర్టిఫికేట్స్ చూస్తేనే కదా మీరు ఎంత బాగా పనిచేస్తారో లేదో మాకు తెలుస్తుంది. కావాలంటే ఒక నెల చూడండి సార్, నా పని నచ్చితేనే కంటిన్యూ చేద్దరు కానీ. నో 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 నో, పని చూడటం కాదు, సర్టిఫికేట్స్ చూడాలి. సర్టిఫికేట్స్ ఉంటేనే మేము జాబ్ ఇవ్వగలం, లేదంటే లేదు. ఐఎమ్ సారీ, మీరు బయలుదేరొచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే. ఏంటి తిరిగేది? బ్రతికినంత కాలం అలా పడుండాలి. నడవటాలు మాట్లాడటాలు ఈ జన్మలో ఉండవు. తాగండి. అత్తయ్య, మీకెందుకంత శ్రమ? ఇటివ్వండి, నేను తాగిస్తాను. ఇందులో శ్రమేముంది ఐశ్వర్య? ఇది నా బాధ్యత. కాదత్తయ్య, ఇది మీ బాధ్యత కాదు. మీ కోడలుగా ఇది నా బాధ్యత. తండ్రి లాంటి మావయ్య గారు ఇలా మంచాన పడితే ఆయనకి సేవలు చేయటం అనేది కోడలుగా నా బాధ్యత అత్తయ్య. అందరు కోడళ్ళు ఇలా ఆలోచించకపోవచ్చులేండి. శ్యామానే చూడండి, మావయ్య గారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కూడా ఆలోచించకుండా మొగుణ్ణి తీసుకుని వెళ్లిపోయింది. సర్లేండి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఆ జ్యూస్ ఇవ్వండి, నేను తాగిస్తాను. పర్లేదులేమ్మా, నేనే తాగిస్తాను. మీరు తాగించడమే కరెక్ట్లేండి. రేపటి నుంచి నేను వసంత మసాలా కంపెనీ ఎండీగా బాధ్యతలు తీసుకోవాలి కదా. వసంత మసాలా కంపెనీకి ఎండీగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? అంటే మీ పేరు మీద పెట్టిన కంపెనీకి శ్యామాని ఎండీగా మావయ్య గారు నియమించారు. ఇప్పుడు శ్యామ లేదు కదా. ఆ బాధ్యతలు తీసుకోవడం అనేది ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత కదా. అవసరం లేదమ్మా, నువ్వు ఆ బాధ్యతలు తీసుకోవలసిన అవసరం లేదు. ఇంకొక కోడల్ని నమ్మి అదే బాధ్యతని అప్పగిస్తే ఇంకెలా జరుగుతుందో. సెంటిమెంటల్ గా కోడళ్లకి ఎండి పోస్టు కలిసి రాలేదేమోనని నా ఉద్దేశ్యం. అందుకే ఆ బాధ్యతల్ని అశోక్కి అరుణ్కి అప్పగించాను. ఇదేంటి అత్తయ్య ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది? మెల్లిగా ఈ ముసలాడి పని ఈవిడికి అప్పగించేసి నేను ఆఫీస్కి వెళ్దామనుకుంటే ఇలా అందేంటి? ఆ ఆఫీస్ పనులు వాళ్ళు చూసుకుంటారు, నువ్వు మామయ్య గారిని చూసుకోమ్మా. మామయ్య గారికి టైంకి ఫుడ్ పెట్టడం, టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం, ఆయన తొందరగా రికవరీ అయ్యేలా చేయడం, అవన్నీ నువ్వు చూసుకోమ్మా. ఆయన తొందరగా రికవరీ అయ్యేలా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. పర్లేదండి, కాస్త డబ్బులు వచ్చాక తీసుకుంటాం. గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తే వంట మొదలు పెడతాం. బయట ఫుడ్ తినాలంటే ఇబ్బందిగా ఉంది. రేపు అతను వస్తాడు, వచ్చాక అతనితో మాట్లాడతానే. ఏంటినా అప్పుడే వచ్చేసాడు? ఏంటి అప్పుడే వచ్చేసావు? నీ డ్యూటీ ఇంకా 2 గంటలు ఉంది కదా, అప్పుడే వచ్చేసావేంటి? డ్యూటీ ఉంది,
కానీ నాకు ఓపిక లేదు. బాగా తలనొప్పిగా ఉంది. జ్వరం కూడా వచ్చేలా ఉంది. జ్వరం వచ్చేలా ఉంది కానీ రాలేదు కదా. జ్వరం వచ్చేదాకా డ్యూటీ చేయొచ్చు కదా. ఇప్పుడు బుకింగ్ వస్తే ఏం చేస్తావు? వచ్చిందా? బుకింగ్ వచ్చిందా? వచ్చింది. క్యాన్సిల్ చేస్తాను. ఏయ్! ఏంటి క్యాన్సిల్ చేసేది? ఓపిక లేదని చెప్తున్నాను కదా, అందుకని క్యాన్సిల్ చేస్తాను. ఆగు. ఓపిక ఉన్నప్పుడు బుకింగ్లు రమ్మంటే వస్తాయా? బుకింగ్లు వచ్చినప్పుడే ఓపిక తెచ్చుకోవాలి. అది కాదు వనజ. ఇదిగో ఆపు. మాటలతో టైం వేస్ట్ చెయ్యొద్దు. మాట్లాడకుండా డ్యూటీకి వెళ్ళు. అలాగే. పాపం ఆయన ఓపిక లేదంటున్నారు కదండి, ఈ పూటకు వదిలేయండి. వదిలేస్తే మాకు బోలెడు నష్టం వస్తుంది. ఆ నష్టం మీరు తీరుస్తారా? అలాగేనండి, మీకే నష్టం రాకుండా నేను చూస్తాను. ఎలా చూస్తారు? ఈ నైట్ ఆయనకు బదులుగా నేను వెళ్తాను. ఆ కస్టమర్ ని డెస్టినేషన్ దగ్గర దించొస్తాను. దించొస్తే సరిపోదు. ఆ డబ్బులు తెచ్చి మాకే ఇవ్వాలి. మీకే ఇస్తాను, నేనేం తీసుకోను. అబ్బబ్బా, విన్నావుగా? ఆ ఫోను, బైక్ కీసు, హెల్మెట్ ఇటివ్వు. నీ బదులు ఆయన డ్యూటీ చేస్తాడట. ఇదిగో బాబు. ఆయన పెద్ద మనసుతో అలా అంటున్నారు గాని నా డ్యూటీ ఆయన చేత చేయించడం బాగోదే. ఆయనే బాగుంది అంటున్నప్పుడు నీకెందుకు బాగోదట? అది కాదు వనజ. మాటలతో టైం వేస్ట్ చేయకు. చెప్పింది చెయ్యి. బాబు ఇదిగో, ఇదిగో బాబు తీసుకో. జాగ్రత్త. అలాగేనండి. మీలాంటి మంచి అద్దె మనుషుల్ని నేనెక్కడా చూడలేదమ్మా. నీలాంటి మనిషిని కూడా వీళ్ళు ఎక్కడా చూసుండరు. రైడ్కి వెళ్ళడానికి ఓపిక లేదు గాని పంచులు వేయడానికి మాత్రం ఓపిక వస్తుందా? ఏమండి, మీ చేతుల్లో చలనం వచ్చిందండి. ఎవ్వరూ చూడకుండా ముసలాయనికి టాబ్లెట్ వెయ్యాలి. వైదేహి, వైదేహి తొందరగా రా. వైదేహి. వస్తున్నాను అత్తయ్య. పట్టుకో. ఏంటి ఇంత హడావిడిగా పిలిచింది? ఏంటత్తయ్య ఏమైంది? చూడు, మీ మావయ్య గారిలో చలనం వచ్చిందమ్మా.
అరుణన్నయ్యని దించటానికి ఇంటి దాకా వెళ్ళాను. అవునా? మరి మామయ్య గారిని చూసారా? అక్కడి దాకా వెళ్ళాక చూడకుండా ఎలా వస్తాను శ్యామ? చూశాను. ఎలా ఉన్నారు మామయ్య గారు? అలాగే బెడ్ మీద ఉన్నారు. సారీ డాడీ, ఇటువంటి పరిస్థితిలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మేమిలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ వెళ్ళక తప్పలేదు. మేము చేసిన దానివల్ల మీకు బాధ కలుగుతుందని నాకు తెలిసిన ఏమీ చేయలేకపోయాను. శ్యామ మీద మమ్మీకి అభిప్రాయం మారేంత వరకు మేము ఇంట్లోకి రాలేము. ఏమైంది డాక్టర్? మీరు మందులు కరెక్ట్ గా వాడుతున్నారు కదా? వాడుతున్నాను డాక్టర్. ఒక్క డోస్ కూడా మిస్ అవ్వలేదు కదా? లేదు డాక్టర్, ఒక్క డోస్ కూడా మిస్ అవ్వలేదు. ఆ టాబ్లెట్స్ వేసే పనిని మా ఐశ్వర్య తీసుకుంది డాక్టర్. అవును డాక్టర్, నేనే తీసుకున్నాను. ఎందుకలా అడిగారు? ఏమీ లేదమ్మా, ఈయనకి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ది బెస్ట్ మెడిసిన్స్. దానికి మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలోనే లేదు. అటువంటి మెడిసిన్ వాడినా కూడా ఏంలో ఫలితం కనిపించట్లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆ టాబ్లెట్స్ వేస్తేనే కదా మీరు కోరుకున్న ఫలితం కనపడేది. నాకు కావాల్సిన టాబ్లెట్స్ వేశాను, నేను కోరుకున్న ఫలితాన్ని చూస్తున్నాను. ఐశ్వర్య, టాబ్లెట్స్ మిస్ అవ్వకుండా కరెక్ట్ టైంకే వేస్తున్నావు కదా? నీకంత అనుమానంగా ఉంటే ఇవాళ నుంచి నువ్వే వేయి. అనుమానం కాదు ఐశ్వర్య, పనిలో పడి ఏమన్నా మర్చిపోయావేమో అని. నేను గాలి పీల్చుకోవటమైనా మర్చిపోతానేమో కానీ మావయ్య గారికి టాబ్లెట్స్ ఇవ్వటం మర్చిపోను. అయితే ఈ మెడిసిన్ కి రెస్పాండ్ కావట్లేదేమో. ఐ థింక్ మెడిసిన్స్ మారిస్తే బెటరేమో. రేపు ఢిల్లీ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ వస్తున్నారు. మీ నాన్నగారిని వాళ్ళకి ఒకసారి చూపిస్తే బాగుంటుంది. షూర్ డాక్టర్, తప్పకుండా చూపిద్దాం. వాళ్ళ ట్రీట్మెంట్ కి 100% సక్సెస్ రేట్ ఉంది. ఇంతవరకు ఒక్క ఫెయిల్యూర్ కేసు కూడా వాళ్ళ హిస్టరీలో లేదు. ఇలా కాళ్ళు చేతులు నోరు పడిపోయిన వాళ్ళు
ఆ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని లేచి తిరుగుతున్నారు సార్. అయితే ఆ డాక్టర్ దగ్గర వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. మా మావయ్య గారిని చూపిద్దాం. అలాగేనమ్మా, అపాయింట్మెంట్ తీసుకుంటాను. వస్తాను. ఏమైంది అఖిల్ బాబు? ఏంటి శ్యామ ఇది? సరుకులు కొనడం కోసం గాజులు అమ్మడం ఏంటి? అమ్మితే తప్పేముంది అఖిల్ బాబు? ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి అమ్ముకున్నాము. రేపు డబ్బులు వచ్చాక కొనుక్కుంటాము. మీకు ఒక విషయం తెలుసా అఖిల్ బాబు? ఏంటి? ఆడవాళ్లు బంగారు నగలు పెట్టుకునేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, పొదుపు కోసం కూడా. డబ్బులున్నప్పుడు ఇలాంటి నగలు కొనుక్కుంటూ ఉంటే తెలియకుండానే చాలా డబ్బు పొదుపు చేసినట్టు అవుతుంది. సర్టిఫికెట్స్ ఉంటేనే నేను జాబ్ ఇవ్వగలను. అఖిల్ బాబు, అఖిల్ బాబు, ఏంటి అఖిల్ బాబు అంత పరధ్యానం? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు? ఉద్యోగం గురించి. దాని గురించి అంతలా ఆలోచించడం ఎందుకు? ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. రేపు కూడా రాకపోతే ఎల్లుండి పరిస్థితి ఏంటి? రాదు అని ఎందుకు అనుకుంటున్నారు అఖిల్ బాబు? ఏది నెగటివ్ గా ఆలోచించకూడదు. వస్తుంది అని పాజిటివ్ గా ఆలోచించండి. నా సర్టిఫికేట్స్ ఉంటే నా క్వాలిఫికేషన్స్ కి మంచి ఉద్యోగం వస్తుందని పాజిటివ్ గానే ఆలోచించేవాడిని. కానీ సర్టిఫికేట్స్ లేకుండా ఎలా పాజిటివ్ గా ఆలోచిస్తాం? నేనెవరో తెలిసిన చోట, నేనేంటో తెలిసిన చోట సర్టిఫికేట్స్ లేకుండా నాకు గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది. కానీ ఇప్పుడు నేను పలానా ఆనంద్ గజపతి వర్మ గారి అబ్బాయిని అని ఎవ్వరికీ తెలియకూడదు కదా. A1 మసాలా కంపెనీని నడిపించిన అనుభవం నాకుంది అని ఎవ్వరికీ తెలియకూడదు కదా. అందుకే ఉద్యోగం గురించి ఇంత టెన్షన్ పడుతున్నాను. మీరు ఎవరు ఏంటి అనేది ఎవరికీ తెలియకపోయినా, మీ దగ్గర సర్టిఫికెట్స్ లేకపోయినా మిమ్మల్ని నమ్మి మీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఉంటారని నాకు గట్టి నమ్మకం ఉంది. మీరు కూడా ఆ నమ్మకంతోనే వెళ్ళండి. ఉద్యోగంతో తిరిగి రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉండండి, నేను మీకు ఎదురొస్తాను. కృష్ణ భగవానుని మూర్తిమత్వం మానవ జీవన అనుభవ సారం. కృష్ణ భగవానుని మూర్తిమత్వం జరవని వెరవని ధీరోత్తాతం వాసుదేవుని నిలకడ చిత్తం. కృష్ణ తత్వమే ప్రేమ తత్వమని ఆరాధించుటే ఆనంద తత్వం. మానవ జీవన అనుభవ సారం కృష్ణ భగవానుని మూర్తిమత్వం. చాలా బాగా పాడేవత్తా. నీకు సంగీతం వచ్చా? ఏదో కొద్ది కొద్దిగా. కొద్దిగొస్తేనే అంత బాగా పాడతారా? నాకు కొంచెం నేర్పించవా? నేను కూడా బాగా పాడతాను. ఓ, నువ్వు పాటలు పాడతావా? మ్మ్. మ్మ్.
కొద్దిగా. ఏది ఒక పాట పాడు. ఆ, ఏం పాట పాడను? నీ ఇష్టం. బ్లూ ఎఫ్ఎం లో విన్న పాట పాడతాను. సరే పాడు. యమునను ఈదునట, మురళిని ఊదునట, పసులను కాసునట కిటుమూర్తి. మన్నను దింటడట, పెన్నను దోస్తడట, లొల్లులు తెస్తడట కిటమూర్తి. కనులకు గంతలనే కడతాడే, చెవులకు వింతలనే చెబుతాడే, నిదురలు నవ్వించే చెలికాడే, మాయల కన్నయ్యా నావాడే. నందలాలా గోపాబాలా, నందలాలా వెనులోలా, నందలాలా గోపాబాలా, నందలాలా వెనులోలా. చాలా బాగా పాడావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ అత్త. నువ్వు కొద్దిగా సంగీతం నేర్పిస్తే ఇంకా బాగా పాడతాను. అలాగే, తప్పకుండా నేర్పిస్తాను. థ్యాంక్ యూ అత్త. దొరబాబు రండి బాబు రండి. మోర 20 రూపాయలే. ఏంటమ్మా? మోర 20 రూపాయలే బాబు. ఒక మూర కొనండి బాబు. 20 రూపాయలే మూర. లక్షలు పెట్టి నగలు కొనుక్కునే కన్నా ఇంటికెళ్లేటప్పుడు ఒక మూర పూలు కొనుక్కుపోతే పెళ్ళం సంతోషిస్తుంది బాబు. కావాలంటే మూర 15 రూపాయలకే ఇస్తాను బాబు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నువ్వింత ఎండలో పూలమ్ముకోవడం ఎందుకమ్మా? నీకు పిల్లలు లేరా? నాకు 2 పిల్లలున్నారు బాబు. ఆళ్లలో ఎవరు అన్నం పెట్టరు, అందుకే కష్టపడుతున్నా. పొద్దున్న సాయంత్రం ఈ పూలు అమ్ముకుంటూ కడుపు నింపుకుంటున్నాను. ఈ 4 మూరల పూలు అమ్ముడైపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను బాబు. ఒక్క మూర కొనండి బాబు. ఆ 4 మూరలు ఇచ్చేసి. ఉద్యోగం దొరికింది, ఆ పని చేశాను, జీతం కూడా తీసుకున్నాను. అవునా? ఏం ఉద్యోగం? సర్టిఫికేట్స్ అవసరం లేని ఉద్యోగం. నేను చెప్పానుగా, సర్టిఫికేట్స్ అవసరం లేని ఉద్యోగం మీకు వస్తుంది అని. అవును చెప్పావు. అందుకే ఫస్ట్ సంపాదనతో నీకో గిఫ్ట్ తెచ్చాను. నాకు గిఫ్ట్ తెచ్చారా? ఏంటా గిఫ్ట్? ఆ గిఫ్ట్ ఏంటంటే కొత్త కాపురం పెట్టాక మొదటి సంపాదనతో మొదటిసారి నీకు పూలు తీసుకొచ్చాను. తీసుకో. ఏంటి తీసుకోకుండా అటు తిరిగావేంటి? నేను పూలు తేవడం నీకు నచ్చలేదా? పూలు తేవడం నచ్చింది, మరి చేతికి ఇవ్వడమే నచ్చలేదు. చేతికివ్వక మరేం చేయాలంట? ఏమో, నాకేం తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. ఏదైనా ఆఫీస్లో పనిచేసే ఉద్యోగమే చూసుకోండి. జీతం ఎంత తక్కువైనా పర్వాలేదు. వచ్చిన జీతంలో సగం మాత్రమే ఖర్చు పెట్టుకుందాం, మిగిలిన సగం దాచిపెట్టుకుందాం. అలా దాచిన సొమ్ముని పొదుపు చేసి చిన్న బిజినెస్ మొదలు పెడదాం. మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాబట్టి మనం మొదలుపెట్టిన చిన్న బిజినెస్ ని తొందరలోనే పెద్ద బిజినెస్ గా మారుస్తారు. అప్పుడు మనమిద్దరం ముగ్గురం అయిపోతాం. మంచి ముహూర్తం కుదిరితే
ఇద్దరం ముగ్గురం అవుతాం, ముగ్గురం నలుగురం అవుతాం. నలుగురితో ఆగుతామా లేక సంవత్సరానికి ఒక్కళ్ళని పెంచుకుంటూ 10 మంది అవుతామా? చిపోండి అఖిల్ బాబు. సరుకులు కొనేటప్పుడు చిన్న చిన్న కిరాణా షాపుల్లో కొనొద్దమ్మా, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కొనాలి. ఇదిగో ఇలా రాళ్లేరే పరిస్థితి ఉండదు. అలాగే వదిన గారు. అవును, అడగడం మర్చిపోయాను, మీది ఏ ఊరు? ఈ ఊరి అని చెప్తే మిగతా వివరాలన్నీ అడుగుతుందేమో. మాది ఈ ఊరు కాదు వదినా, గుంటూరు. అంటే గుంటూరు నీ పుట్టిల్లా అత్తిల్లా? పుట్టిల్లు బాపట్ల దగ్గర చిన్న పల్లెటూరు, అత్తిల్లు గుంటూరు దగ్గర చిన్న పల్లెటూరు. ఓహో, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మరి మీ మావయ్య గారు? మా మామగారు వ్యాపారం. వడ్డీ వ్యాపారమా? కాదు కాదు, వ్యాపారం అంటే చిన్న చిల్లర కొట్టు. ఓహో, చిల్లర కొట్టు వ్యాపారమా? మీ మామగారు ఆ చిల్లర కొట్టుని పెద్ద కొట్టు చేయాలనుకుంటే ఓ 10ో 10కో అప్పు అవసరం ఉంటుంది కదా. నన్ను అడగమని చెప్పు, నేనిస్తాను. ఇదిగో, కావాలంటే వడ్డీ అందరికంటే ₹1 తక్కువే తీసుకుంటానులే. మా మామయ్య గారిది అప్పు చేసే స్థాయి కాదులే. ఏంటి అలా చూస్తున్నా? మొహమాట పడకుండా అడగమని చెప్పు. అలాగే వదినా, చెప్తాను. సరే సరే, వెళ్ళి పనిచేసుకో అమ్మా, పనిచేసుకో. టైం వేస్ట్ చేసుకోకూడదు. అలాగే. పుట్టిళ్ళు అత్తిళ్ళు గురించి ఇవిడికి చెప్పిన విషయం అఖిల్ బాబుకి చెప్పాలి. తనని కూడా అలాగే చెప్పమనాలి. కన్నయ్య క్షమించు, మా వివరాలు ఎవరికీ తెలియకుండా ఉండడం కోసమే ఇలా అబద్ధాలు చెప్పాను కన్నయ్య. ఆలోచించడానికి ఏముందండి, మంచి మనసుతో మీరు మంచి ఉద్యోగం ఇప్పిస్తున్నారు, కాదని ఎందుకంటాము? ఉద్యోగమే కాదు, అవసరమైతే అప్పు కూడా ఇస్తాం. వడ్డీ ₹5. ఇరుగు పొరుగు వాళ్ళం, ఒకళ్ళకొకళ్ళం ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలాగా? చాలా థ్యాంక్స్ వదినా. ప్రస్తుతానికి ఏ డబ్బు అవసరం లేదు. ఆ మాట అన్నారు, మాకు అదే 10,000. ఇదిగో 10,000 అంటే గుర్తొచ్చింది. ఆ ట్రావెల్స్ కంపెనీలో మీ ఆయనకు ఉద్యోగం ఇప్పించాలంటే ఒక 10,000 కట్టాలమ్మా. అవును, 10,000 కట్టాలి. మీరే కదా చెప్పారు, మర్చిపోయి ఉంటారులే. ఆ 10,000 మేం కట్టేస్తాంలే అమ్మా, తర్వాత వడ్డీతో సహా తీర్చుకుందరుగానిలే. అలాగే వదినా. థ్యాంక్స్ అండి. ఉద్యోగం కోసం అవస్థపడుతున్న ఈ పరిస్థితుల్లో మాకు మంచి ఉద్యోగం చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు బాబు, తిరిగి అలసిపోయినట్టున్నారు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే, పద. ఏంటి వనజ, ట్రావెల్స్ దాంట్లో 10,000 కట్టాలని చెప్పి అబద్ధం చెప్పావేంటి? మరి ఊరికే ఉద్యోగం ఇప్పిస్తారా ఏంటి? కనీసం 10,000 నొక్కాలి కదా. నువ్వు మారవు. అవును, నేను మారను, నువ్వే మారాలి. అలా అని ఇప్పుడు టిఫిన్ తినడం మానేస్తావేంటి? తిను. తింటానులే అఖిల్ బాబు. తింటానులే అంటే కాదు, ఇప్పుడే తినాలి. ముందు నువ్వు ప్లేట్లో టిఫిన్ పెట్టుకో, తింటూ మాట్లాడచ్చు. కాసేపు అయ్యాక తింటానులే అఖిల్ బాబు. అలా అయితే కుదరదు. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. వద్దులే అఖిల్ బాబు, తింటాను. ఒక్క నిమిషం ఉండండి.
ప్లేట్లో పెట్టుకున్నావా? పెట్టుకున్నాను స్వామి. నోట్లో పెట్టుకున్నావా? తింటున్నాను, ఆగండి. ఎలా ఉంది టిఫిన్? అదిరిపోయింది కదా? అవును. నేను కరెక్ట్ గానే చెప్పాను కదా? అవును అఖిల్ బాబు, కరెక్ట్ గానే చెప్పారు. ఒక్క నిమిషం. క్షమా, నాకు ఇంకో రైడ్ బుక్ అయింది. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. బాయ్. హలో సార్. సార్ ఎక్కడున్నారు? శివాలయం దగ్గర. ఓకే సార్, వచ్చేస్తున్నా.